అమరలింగేశ్వరస్నానదేవత పరివారదేవత పరమాత్మనః స్పర్శ తన్మాత్రావరణ సిద్ధ్యర్థం క్షీరాధివాసం కరిష్యే. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే అడవిపాలెం గ్రామం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక శిఖరమై బాసిల్లుతోంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఈ చిన్న పల్లెటూరు గత 48 గంటలుగా కైలాసాన్ని తలపిస్తోంది. ఎటు చూసినా ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం, హోమగుండాల నుంచి ఉద్భవిస్తున్న పవిత్ర ధూపం వెరసి అడవిపాలెం వీధులు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. సాధారణంగా ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ నిధులతోనో దాతలతోనో ఆశించడం పరిపాటి. కానీ అడవిపాలెం గ్రామస్తులు మన దైవం మన భక్తి అనే నినాదంతో నడుము బిగించారు. సుమారు 3 కోట్ల రూపాయల స్వచ్ఛంద విరాళాలతో 3 ఏళ్ల పాటు అహోరాత్రులు శ్రమించి ఈ అద్భుత అమరలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. గ్రామస్తుల ఐకమత్యానికి, భక్తికి ఈ ఆలయం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఆలయ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా భారతీయ శిల్పకళా వైభవాన్ని ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. వారణాసి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శివలింగాకారాలు, దేవతామూర్తులు, నందికొండ వైభవాన్ని ఆకాశాన్ని తాకేలా నిలువెత్తున నిలిచిన ధ్వజస్తంభం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ శిల్పుల చేతిలో ప్రాణం పోసుకున్న నంది విగ్రహం ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలోని ప్రతి ఇల్లు ఒక పెళ్లి జరుగుతున్న ఇల్లులా ముస్తాబైంది. బంధుమిత్రుల రాకతో గ్రామం కిక్కిరిసిపోయింది. గ్యాస్ కొరత వంటి చిన్న చితక అడ్డంకులు లెక్క చేయకుండా సాంప్రదాయ పద్ధతిలో గాడి పొయ్యిలు తవ్వి మరీ నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. వచ్చే ప్రతి భక్తుడిని సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపంగా భావిస్తూ వడ్డిస్తున్న తీరు అడవిపాలెం గ్రామ వారి ఆధ్యాత్మికానికి అద్దం పడుతోంది. మరో 24 గంటల్లో ఈ ఆధ్యాత్మిక క్రతువు శిఖరాగ్రానికి చేరుకోనుంది. ఏప్రిల్ 29 ఉదయం 10:19 శ్రీ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ మహోత్సవానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమారు హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకోనున్నారు. భక్తి ఉంటే భగవంతుడు కొలువై వస్తాడని అడవిపాలెం భావిస్తోంది. ఈ ఆలయ ప్రతిష్టతో బాపట్ల జిల్లా ఆధ్యాత్మిక పంఠంలో అడవిపాలెం ఒక వెలుగులీనే నక్షత్రంలా నిలిచిపోనుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది ఈ క్రతువులో పాల్గొనబోతున్నారు. ఆ మహాదేవుడి ఆశీస్సులతో అడవిపాలెం గ్రామం మున్ముందు పచ్చని పంటలతో కలకలలాడబోతుందని, ఈ క్రతువులో పాల్గొనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు.